హాయ్ అండి, ఇవాళ టేస్టీగా నా స్టైల్లో టొమాటో పప్పుని వెరైటీగా చేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ, ఒక 3 టొమాటోలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. టొమాటోలు పులుపుగా ఉంటే ఓకే, లేదంటే కొంచెం చింతపండు పుల్ల కూడా ఉంచుకోండి. ముందుగా మనం పప్పు వండాలనుకుంటున్న కుక్కర్ తీసుకొని, కుక్కర్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న కందిపప్పుని అందులో వేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టుకొని చక్కగా కలర్ మారేంత వరకు కూడా సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదు. ఇలా ఫ్రై అయిపోయాక దాన్ని 2-3 టైమ్స్ చక్కగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న టొమాటోని ఇలా ముక్కల్లా తరిగి ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చి ఉంచుకోవాలి. అప్పుడు మనం ఆల్రెడీ వేచి కడుక్కున్న పప్పులో ఈ టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పసుపు కూడా వేసేసుకొని సరిపడా నీళ్లు పోసేసుకొని కొంచెం ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ కూడా వేసి కుక్కర్ని మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. టొమాటో కూడా కలిపేసాం కాబట్టి ఆ మాత్రం విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుందన్నమాట. అలాగే విజిల్స్ అయిపోయి ప్రెషర్ రిలీజ్ అయిపోయాక చూడండి పప్పు ఎలా ఉందో, ఇలా అవుతుందన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, టొమాటోలు పెద్దగా పులుపుగా ఉండట్లేదు కాబట్టి కొంచెం చింతపండు పుల్ల కూడా వేస్తున్నాను. కొంచెం చింతపండు పులుపు తీసి వేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఒక చిన్న స్పూన్ అంత కారం కూడా వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే, ఒక 2 మినిట్స్ ఉడికాక ఆపేసుకోవడమే. అప్పుడు ఒక బాండీలో 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపును వేసుకొని, పోపు కొంచెం కలర్ మారాక ఎండుమిర్చి, అలాగే చిటికడంతా ఇంగువ కూడా వేసుకొని ఈ పోపు అంతటిని పప్పులో వేసి కలిపేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన టొమాటో పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా పప్పుని వేచి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.